ఆవేదన హృదయంలో వచ్చే అద్భుతమైన కవిత్వం జానవాదుతుంది అని మనం అనేక సందర్భాల్లో వివరించబడింది. అందుకే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, పోయిటరీ ఇస్ నథింగ్ బట్, అన్నిటిని అక్షరీకరించి అద్భుతమైన అందమైన కవి. Watch the performance of Kumari Krishna Sai. Fantastic performance. In Sanskrit there is a shloka of Navarasas. Shungara Hasya Karuna Raudra Veena Bhayanaka Vivalsaputa Shantascha Ave Natyeshu Rasasuta. Those 9 rasas are we enjoy from her by the Ashtadasha Shaktipita dance performance. I congratulate you. And now we are going to enjoy the nectar of grain chains. Mr. Sabyasachi has rendered his service translation so fabulously. I am very much glad to hear among all the stalwarts. I think I am a little bit shy because they all are stalwarts and elder than me, except C.V. Kumar, I think. But I take this opportunity as an honor to me. So, this grain chains, and it is called in Telugu as Varigolsu. Now problem. సో ఈరోజు అన్నవరం దేవేందర్ గారి యొక్క గ్రెయిన్ చైన్స్ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. ముందుగా ఈ కార్యక్రమానికి రావాల్సినటువంటి పెద్దలు నరసింహారావు గారు అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయారు. ప్రధానంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరూ మీకు బాగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళే. శ్రీ శ్యామ్ ప్రసాద్ లాల్ గారు అదనపు కలెక్టర్. ఒకప్పుడు ఎస్పీ అంటే మనకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనో లేకపోతే ఇంకేదో సర్వోపిండియానో తెలంగాణలో అట్లాంటి వ్యవహారం ఉండేది. కానీ ఇప్పుడు ఎస్పీ అంటే శ్యామ్ ప్రసాద్ లాల్ అనేది ఒక కొత్త అర్థాన్ని తీసుకున్నారు. అట్లాంటి ఒక మన్నికైనటువంటి పేరును గడించినటువంటి సహృదయులు, స్నేహశీలురు, పరిపాలనా దక్షులు అయినటువంటి వారు ఈరోజు మన కార్యక్రమంలో ఉండడం చాలా ఆనందదాయకం. అట్లాగే మన మధ్యన ఉన్నటువంటి ఒక హిమవర్ణగ శిఖరం వంటి వారు డాక్టర్ నలిమెల భాస్కర్ గారు 14 భాషల్లో తాను ఆరితేరినప్పటికీ కూడా ఏమాత్రము ఏ కొండ ఎక్కనటువంటి వాడు, అన్ని కొండల కన్నా ఎత్తైనటువంటి వాడు, కానీ ఏ కొండ ఎక్కనటువంటి వాడు అంటే గర్వపు కొండ ఎక్కనటువంటి వాడు. అట్లాంటి గొప్ప వ్యక్తి డాక్టర్ నలిమెల భాస్కర్ గారు, అనువాద సాహిత్య పురస్కార గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత మన మధ్యన ఉండడం మనందరికీ చాలా సంతోషం. హృదయపూర్వక స్వాగతం. శ్రీ ఎనిశెట్టి శంకర్ గారు సమాజమే తన యొక్క నేత్రంగా, తన యొక్క ఆచరణగా, ఇక్కడ వారి సతీమణి తుల్లపాటి లక్ష్మి గారు కూడా ఉన్నారు. ఇద్దరు ఆదర్శ దంపతులు సమాజ సేవలో నిత్యము, అంటే ఒకవైపు రచనలు, ఒకవైపు ఉద్యమ స్ఫూర్తి, మరొక వైపు విద్యా సేవలు, ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాల్లో ఈ మధ్యనే తెలంగాణ ఉద్యమ సాహిత్యం పేరుతో ఒక అద్భుతమైనటువంటి, అందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి పుస్తకాన్ని తీసుకొచ్చినారు. మరియు గొప్ప ట్రాన్స్లేటర్ కూడా వారికి హృదయపూర్వక స్వాగతం. వారు హైదరాబాద్ నుండి విచ్చేసినారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం. కొమరం భీమ నవలను ట్రాన్స్లేట్ చేసినారు, అంటే అల్లం రాజయ్య గారితో కలిసి ఇద్దరు. స్లింగ్ షాట్ పేరుతో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు. అల్లం రాజయ్య గారు రాసింది,
అంటే అల్లం రాజయ్య అండ్ సాహు ఇద్దరు కలిసి రాశారు. దాన్ని శెట్టి శంకర్ గారు ఆంగ్లంలోకి అనువాదం చేస్తున్నారు. అది చాలా గొప్పనైనటువంటి రచన. అట్లాగే మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరొక ఈనాటి బుక్ రివ్యూవర్ శ్రీ పరశురామారావు గారు, మంచి పోయిట్. కాకపోతే వారు ఎలా ఉంటారంటే ఎంత గాలికి కూడా కదలనటువంటి శిఖరం లాగా ఉంటారు. అంటే చాలా గొప్పనైనటువంటి సాహిత్య సూచన చేసి విదేశాలకు తన కవిత్వాన్ని పంపి సుమారు 70 ఇంటర్నేషనల్ పోయమ్స్ ని వారు ఇంటర్నేషనల్ పత్రికల్లోకి పంపి అట్లాగే 14 ఇంటర్నేషనల్ పోయిటరీ ఫెస్టివల్స్ కు హాజరైనారు. 14 ఇంటర్నేషనల్ పోయిటరీ ఫెస్టివల్స్ హి హాజ్ అటెండెడ్. సో అట్లాంటి గొప్ప వ్యక్తి వారు. ఈరోజు మనం అంటే రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎస్ఆర్ఆర్ కాలేజ్, వారికి కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్పెషల్ గెస్ట్స్ మిస్టర్ నంది శ్రీనివాస్ గారు, మనందరికీ తెలిసినటువంటి వారే. మంచి కవి, వ్యాఖ్యాత, కథా రచయిత, అలాగే పాఠ్యపుస్తక రచయిత. అందరితో కూడా చాలా ఆత్మీయంగా మరి ఒక మంచి కళాకారు, ముఖ్యంగా డిజిటల్ రంగాన్ని కూడా చాలా ఏలుతున్నటువంటి వాడు నంది శ్రీనివాస్. మరి వారికి స్వాగతం. గాజోజు నాగభూషణం గారు మా మిత్రులు, మరి మంచి గాయకులు, కవి, కథా రచయిత, ఉద్యమకారుడు, తెలంగాణ రచయితల వేదిక పూర్వ అధ్యక్షులు. వారికి హృదయపూర్వక స్వాగతం. వేముల సత్యనారాయణ సార్, పోయెట్ అండ్ రైటర్, మంచి ప్రతిభా పాఠవాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ప్రదర్శించుకోనటువంటి వారు. ఎన్నడో ఒక 30-40 ఏళ్ల కిందనే ఆంధ్రజ్యోతి నిర్వహించిన పత్రికలో బహుమతి పొందినటువంటి వారు, ప్రథమ బహుమతి పొందినటువంటి వారు. అయినా ఎక్కడ ఎప్పుడూ ప్రకటించుకోనటువంటి వినయశీలు. వారికి స్వాగతం. గౌరవనీయులు రావుల శశిధర్ గారు, జాయింట్ కమిషనర్ జిఎస్టి గారు, మరి సాహిత్యం పట్ల వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ, మరి ఎస్పీ ఫ్రెండ్స్లో వారు కూడా ఒకరు భాగంగా ఉన్నారు. వారు కూడా ఈనాడు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు హృదయపూర్వక స్వాగతం. ముఖ్యంగా ఏంటి అసలు ఇప్పుడు మనం చూస్తున్నాం, అక్కడ ఒక సాటల పెట్టిండు ఈ అన్నవరం దేవేందర్. అన్నవరం దేవేందర్ ఒక తెలంగాణుడు. ఈజ్ ఏ తెలంగాణైట్. అంటే తెలంగాణ మనిషి ఎట్లుంటాడు, ఒకప్పుడు మనం తెలంగాణ మనిషి ఎట్లుంటాడు, తెలంగాణ తిక్కాల స్వరం ఎట్లా ఉంటుంది అంటే ఇట్లనే ఉంటాడు అనడానికి ఒక ఉదాహరణ తెలంగాణైట్ మిస్టర్ అన్నవరం దేవేందర్. అంటే ఏంటి, ప్రతిదాన్ని అంటే తాను చేసేది ఏదైనా సరే అది తెలంగాణ తనంలోంచి చేస్తారు. అట్లా చేయడం అనేది ఇప్పుడు ఈనాడు అంటే సాధారణంగా చిన్నపిల్లలు పుట్టినప్పుడు చాటలో వేయడం అనేది ఒక సంప్రదాయం. చిన్నపిల్లలు పుట్టిన తర్వాత చాటలో వేయడం అనేది ఒక సంప్రదాయం. ఆ సంప్రదాయం మనం మర్చిపోయి ఉండొచ్చు, తెలియకపోవచ్చు, కానీ అదొక సంప్రదాయం. అట్లా ఆ బిడ్డను ఇవాళ చాటలోకి తీసుకొచ్చినాడు. మరి కృతి కర్త తండ్రి లాంటి వాడు ఒక బిడ్డను అక్కడ చాటలో వేసిండు మనందరి ముంగట. ఆ కేరింతలు కొట్టే పాపను మనందరం కూడా సంకలకు ఎత్తుకుందాం. మరి ఈ కార్యక్రమాన్ని మరి ముందుకు కొనసాగించే సమయంలో ఈ కార్యక్రమంలో మొదట అయితే ఒక్కసారి ఒక అన్నవరం గురించి ఇప్పటి వరకు మనం కొన్ని విషయాలు చెప్పుకున్నప్పటికీ అన్నవరం ఏమంటాడు ఒక 2 ముచ్చట్లు చెప్పి నేను ముందుకు వెళ్తాను. అట్లానే